మంచు జల్లు మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షంలో అనే అంశం 9వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు నీతి వృక్షం ఎవరంటే డెబోరా. న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయంలో 4వ వచనం నుండి మనం డెబోరాని గురించి తెలుసుకుంటామండి. 4-5 అధ్యాయాలు అన్నమాట. డెబోరా ఎలా ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించింది అని మనము దీనికి ముందు చూసినట్లయితే యెహోషువ గ్రంథం అన్నమాట. యెహోషువ ఎలా మరి కానా దేశాన్ని జయించాడు, 12 గోత్రాలకి పంచిచ్చాడు అంతా మనం చూసాం. యెహోషువ దేవుడు చెప్పినట్లుగా చేశాడు కనుక కానా దేశం అంతా కూడా అతన్ని స్వాధీనం అవుతుందన్నమాట. ఇంకా యెహోషువ వృద్ధుడైనప్పుడు 110 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇంకా ప్రజలకి చెప్తాడు, ఇజ్రాయెల్ ప్రజలందరికీ మీరు యావేని పూజించండి జాగ్రత్త అని చెప్పి, నేను నా కుటుంబం కూడా యావేని మాత్రమే ఆరాధిస్తాము అని చెప్తాడు. ఆ యెహోషువ బ్రతికినంత కాలము ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా యావేని మాత్రమే ఆరాధిస్తారండి. తర్వాత యెహోషువ మరణిస్తాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయంలో మీరు 7-20 వరకు చదివితే యెహోషువ జీవించినంత కాలము ఇజ్రాయేల్ ప్రజలు యావేని మాత్రమే ఆరాధిస్తారు. అంటే యెహోషువ అలా వాళ్ళని నడిపిస్తాడు. ఆ తర్వాత యెహోషువతో జీవించిన సమకాలీకులు పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు జీవించినంత కాలం కూడా మరి అందరూ ఇజ్రాయెల్ ప్రజలంతా యావేని మాత్రమే ఆరాధిస్తారు. ఇంకా కొంతకాలానికి యెహోషువ మరణిస్తాడు, పెద్దవాళ్ళు కూడా మరణిస్తారు. నెక్స్ట్ తరం వస్తుంది కదండి, ఇంకా వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేయడం ప్రారంభిస్తారనమాట. యావే దేవుణ్ణి విస్మరించి ఆ చుట్టుప్రక్కల ఇజ్రాయెల్ దేశానికి చుట్టుప్రక్కల ఉన్న దేశాల్లో వాళ్ళు ఎవరిని ఆరాధిస్తే వీళ్ళు కూడా అలా ఆరాధిస్తారనమాట. అప్పుడు యావేకి కోపం వచ్చేసి వాళ్ళని శత్రువుల చేతికి అప్పగిస్తారనమాట. అప్పుడు శత్రువులు వీళ్ళని పీడించి పిప్పి చేస్తుంటే అప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే వీళ్ళు యావేకి మొరపెట్టుకుంటారనమాట. అప్పుడు యావే ఒక న్యాయాధిపతిని వీళ్ళకి ప్రసాదించి ఆ న్యాయాధిపతి ద్వారా ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షిస్తారండి. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 12 మంది న్యాయాధిపతులు దాదాపు 335 సంవత్సరాలు ఎలా ఇజ్రాయెల్ ప్రజల్ని శత్రువుల బారి నుంచి కాపాడారో ఇందులో లిఖించబడిందండి. ఈ 12 మందిలో కూడా ముఖ్యులు ఎవరనంటే సంసోను, గిద్యోను, డెబోరా. కానీ ఈ ఇద్దరు కూడా దేవునితో కనెక్ట్ చేసుకోలేదండి. 12 మందిలో దేవునితో కనెక్ట్ చేసుకొని దేవుని చిత్తం చేసి ప్రజల్ని నీతి మార్గంలో నడిపించిన ఉమెన్ జడ్జ్ అనమాట. ఒక స్త్రీ న్యాయాధిపతి ఎవరనంటే డెబోరా. సో హ్యాట్స్ ఆఫ్ టు విమెన్ అనమాట. మనం కూడా అందరం అలా ఉండాలి. ఈమె చేసింది ఏంటి, ఎందుకు నీతి వృక్షం అంటే ఆమె మోషే ధర్మశాస్త్రాన్ని పాటించి ప్రజలకి ప్రకటించి అందరినీ నీతి మార్గంలో నడిపిస్తుంది. ఈ 335 సంవత్సరాల్లో డెబోరా కాలంలో
ప్రజలు మోషే ధర్మశాస్త్రం ప్రకారం నీతి మార్గంలో నడుస్తారనమాట. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 1 చూద్దామండి. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, ఇజ్రాయేల్ ప్రజలు మరలా దుష్కార్యములు చేసి యావేకు కోపం రప్పించిరి. ఈ న్యాయాధిపతుల గ్రంథం ఏంటంటే 7 సార్లు అండి వీళ్ళు పాపం చేస్తారు, దేవునికి కోపం వస్తుంది, దేవుడు శత్రువులకు అప్పగిస్తారు, శత్రువులు వీళ్ళని పీడించి పిప్పి చేస్తుంటే అప్పుడు మళ్ళా భరించలేక యావేకి మొరపెట్టుకుంటారు, ఓ అని మొరపెట్టుకుంటారు. దేవుడు మళ్ళా కరుణించి వాళ్ళని ఒక న్యాయాధిపతి ద్వారా రక్షిస్తారనమాట. ఇప్పుడు వీళ్ళు కూడా మళ్ళా పాపం చేసినప్పుడు వీళ్ళకంటే ముందు డెబోరాకి ముందు ఏహూద్ అండి అనే జడ్జి అనమాట వీళ్ళని 80 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆయన లెఫ్టీ, ఎడమ చేతి వాటం అంటారు కదా, నాలాగే లెఫ్టీ అనమాట. సో ఆయన మరణించిన తర్వాత వీళ్ళు మళ్ళా దుష్కార్యాలు చేసి యావేకి కోపం రప్పిస్తారు. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే వీళ్ళని కనాను రాజుకి అప్పగిస్తారండి. కనాను రాజు యాబీన్ అనమాట. ఆయనకి 900 ఇనుప రథాలు ఉంటాయి. ఇంకా కనాను సైన్యాధిపతి ఎవరంటే సీస్రా, చాలా క్రూరుడండి. ఎంత భయంకరంగా ఆ 900 రథాలు ఉంటాయి కదా, ఒక్కొక్క రోజు ఇజ్రాయెల్ దేశం మీదకి రావడము, వాళ్ళని దోచుకొని పోవడం అనమాట. ఇంకా తనతో పాటు ఒక 10 మందినన్నా తెచ్చుకుంటాడు. ఓ అని పెద్ద గోల చేసుకుంటూ వస్తాడు, ఇనుప రథాలు. అలా వస్తూ ఉన్నప్పుడు వీధుల్లో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు ఆ ఇనుప రథాల క్రింద పసిపిల్లలు చితికిపోయేవాళ్ళండి. వృద్ధులున్న ఎవరున్నా సరే అంత గోల చేస్తూ వీధుల్లోకి రావడము, రథాలు తోలడము పిల్లల మీద ఎవరుంటే వాళ్ళు. ఆ తర్వాత ఇదో ఇంకా తనతో వచ్చిన వాళ్ళకి చెప్పేవాడు అనమాట, దుర్మార్గులు తెచ్చుకుంటాడు కదా, ఈ ఊర్లో అన్ని గేదెలు తీసుకొని రండి, గొర్రెలు తీసుకొని రండి, అదో ఆ పంట వచ్చింది కదా, ఎవల పంట, గోధుమ పంట కోతకి అంతా కోసుకొని రండి. అలా దోచుకుంటారండి. 20 సంవత్సరాలు దోచుకుంటుంటే వాళ్ళకి తినడానికి కూడా ఏం లేకుండా అయిపోతుంది. అప్పుడు దేవునికి మొరపెట్టుకుంటారు, ప్రభా మేము పాపం చేశాము, అయినా కూడా మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని కాపాడండి, ఇదిగో ఈ సీస్రా నుంచి కాపాడండి, మాకు తినడానికి తిండి లేకుండా అయిపోయిందని. అప్పుడు దేవుడు డెబోరా అని ఈ యొక్క జడ్జిని నియమిస్తారండి. ఈమెను ప్రేరేపిస్తారు. ఈమె గురించి ఏం రాయబడిందంటే న్యాయాధిపతుల గ్రంథం 4:4 అండి చదవాలి. ఏంటంటే, ఆ రోజులలో డెబోరా ఇజ్రాయేలు ప్రజలకు తీర్పు తీర్చుచుండెడిది. ఇజ్రాయేలు ప్రజలు ఆమె వద్దకు వచ్చి తమ తగాదాలు పరిష్కరించుకొనడి వారు అని ఉంటుందన్నమాట. అంటే జడ్జి కదండి, అప్పుడు వాళ్ళకి పొలంలో తగాదాలు ఉన్నా, ఇంకా ఏ తగాదాలు ఉన్నా కూడా ఆమె దగ్గరికి వచ్చేవాళ్ళు. అప్పుడు ఆమె ఏం చేసేదంటే వాక్యం ప్రకారం మోషే ధర్మశాస్త్రం మొదటి 5 గ్రంథాలు ఉంటాయి కదండి, వాటి ప్రకారము ఆమె వాళ్ళకి తగాదాలు తీర్చేదన్నమాట. ఉదాహరణకి ఎవరైనా ఒక గొర్రె పిల్ల దొంగతనం చేశారనుకోండి, అప్పుడు ఆమె దగ్గరకు వస్తారు, ఇదిగో వాళ్ళు మా పక్కింటి వాళ్ళు మా గొర్రె పిల్లని దొంగతనం చేశారు. అప్పుడు వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత పరిహారము నిర్గమకాండ 22లో ఉంటుందండి. 1లో 4 తిరిగి ఇవ్వాలన్నమాట, అది పరిహారం. ఒకవేళ ఎద్దుని దొంగలిస్తే 5 తిరిగి ఇవ్వాలన్నమాట. అలా ప్రతి ఒక్కదానికి కూడా ఇక్కడ ఇది మోషే ధర్మశాస్త్రం. దాని ప్రకారం ఆమె జడ్జిమెంట్ ఇవ్వాలి అంటే మోషే ధర్మశాస్త్రం అంతా తెలియాలి కదండి. ఇప్పుడు మనకి ఇక్కడే ఇండియాలో అనుకోనండి, మనం కోర్టుకి వెళ్తాం, మనకు ఒక అడ్వకేట్ ఉంటారు, మన పక్షాన వాదించాలంటే ఆయనకి మన లా ఏంటో తెలియాలి కదా, చట్టం ఏంటో తెలియాలి కదా. ఈమెకు కూడా అంత బాగా తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా డెబోరా అనే మాటకు అర్థం ఏంటంటే తేనెటీగ అండి, తేనెటీగ. ఇప్పుడు మనకు అంతా అర్థమవుతుంది అనమాట. తేనెటీగ ఏం చేస్తుందండి, తేనె ఒక్కొక్క పువ్వులో నుంచి ఒక్కొక్క తోటలోకి వెళ్ళి ఆ తేనె సేకరిస్తూ ఉంటుంది. మందార తోటలోకి వెళ్ళి తేనె సేకరిస్తుంది, మల్లెపూల తోటలోకి, ఒక్కొక్క పూల తోటల నుంచి తేనె సేకరించి తేనె మరి పట్టులో అంతా దాచుకుంటారు కదా. అలా డెబోరా కూడా దేవుడు ఆమెతో చెప్తారనమాట, అమ్మ నేను నిన్ను జడ్జిగా అపాయింట్ చేయబోతున్నాను, కనుక నీవు మోషే ధర్మశాస్త్రంలో మొత్తం కూడా ప్రతి ఒక్కటి సేకరించి నీ హృదయంలో దాచుకోవాలి.
అలా ఆమె అంతా కూడా యెహోషువ వరకు అనమాట. మోషే ధర్మశాస్త్రం అంతా చదివి, అంటే తేనె ఎలా తేనెటీగా తేనెని ఒక్కొక్క పువ్వు నుంచి ఎలా సేకరిస్తుందో అలా సేకరించి తేనె పట్టు అంటే ఇక్కడ దాచుకుంటుందన్నమాట. ఇప్పుడు ఒక తేనె పట్టు ఉందనుకోండి మన చెట్లకి ఊర్లలో, అప్పుడు ఏం చేస్తారు, ఆ తేనె పట్టు తీసేసి తేనె తాగుతారు కదా, అందరూ వస్తారు ఆ తేనె కావాలని. అందుకే దావీదు ఏమంటాడంటే 119 కీర్తన 103 వచనంలో, నీ వాక్యము తేనెలాగా తీయగా ఉంది ప్రభా అని చెప్తాడనమాట. తీయగా ఉంటుందంట ఆ దేవుని యొక్క వాక్యం అన్నమాట. అలాగే ఎజికేల్ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఏమంటారంటే, ఇదో ఈ గ్రంథాన్ని తీసుకో నరపుత్రుడా అని, బైబిల్ గ్రంథం అనమాట, గ్రంథపు చుట్టనిచ్చేసి ఇదిగో దీన్ని నువ్వు భుజించు అంటే, అప్పుడు ఎజికేల్ ఏం చేస్తాడంటే దాన్ని భుజిస్తాడండి. భుజించిన తర్వాత దేవుడు అడుగుతాడు, నీకు ఇప్పుడు చెప్పు ఎలా ఉంది అంటే తేనెలాగా తీయగా ఉంది అని. అలాగే మీరు దర్శన గ్రంథం 10వ అధ్యాయం చదివితే 9వ వచనం, అక్కడ దేవదూత చిన్న గ్రంథం అని ఉంటుందండి హెడ్డింగ్. ఆ దేవదూత ఎవరంటే యేసు ప్రభువే అన్నమాట. ఎట్లా ఉన్నాడంటే ఆయన ఒక కాలు సముద్రం మీద, ఒక కాలు భూమి మీద పెడతాడంట. అప్పుడు ఊహించుకోండి ఎంత పెద్దగా ఉంటారు. అప్పుడు యేసు ప్రభు చేతిలో కూడా ఒక చిన్న గ్రంథం అన్నమాట. ఆ గ్రంథాన్ని యోహాన్ని దూత చెప్తాడు, ఇదో నువ్వు ఆయనను అడిగి ఆ గ్రంథం తీసుకో అని. అప్పుడు యోహాన్ వచ్చి యేసు ప్రభుని అడుగుతాడు, నాకు ఆ గ్రంథం ఇవ్వరా అంటే, అప్పుడు యేసు ప్రభు గ్రంథాన్ని ఇస్తూ యోహాన్కి, ఇదిగో నువ్వు దీన్ని భుజించు, ఇది నీ నోటికి తీయగా ఉంటుంది కానీ నీ కడుపులో మాత్రం అది పులుస్తుంది అని. ఈ తేనెటీగా డెబోరా ఇప్పుడు మీరే అన్నమాట. ఆమె అయితే మొదటి 5 గ్రంథాల నుంచి లేదా యెహోషువ కలిపితే 6 గ్రంథాలు, ఒక్కొక్కటి ఒక్కొక్క తోట అనమాట. మల్లెపూల తోట, మందార తోట, సన్ఫ్లవర్ తోట, అట్లా అనుకోండి. ఒక్కొక్క తోట నుంచి గులాబీల తోట, అలా ఆమె సేకరించింది తేనెని. మనం కూడా ఇప్పుడు 73 గ్రంథాల నుంచి తేనెని సేకరించి ఇక్కడ దాచుకోవాలండి. నాకు కూడా ప్రభు అదే చెప్పారు 97లో, ఇదంతా నువ్వు చదువుకోవాలి. క్రీస్రాజ్ ఫాదర్ గారు ఫోన్ చేసి చెప్పారు, అమ్మ ప్రభు నేను సేవకు పిలుస్తున్నారు, తెలుగు బైబిల్ చదువుకొని నువ్వు రెడీగా ఉండు అని చెప్పి. అక్టోబర్లో చెప్తే 97లో 98 మార్చికి పిలిచారండి మొత్తంగా వాక్యం చెప్పడానికి. అప్పటి వరకు ఇంగ్లీష్ బైబిల్ చదువుకునేదాన్ని. 97 మేలో దేవుడు నన్ను పిలిచిన దగ్గర నుంచి అనమాట. అంత ఇప్పుడు 20 సంవత్సరాలు, 97 నుంచి దివ్యవాణి వచ్చేసరికి 20 సంవత్సరాలు అనమాట. అంత సిద్ధం చేసి పెట్టి ఇప్పుడు అక్కడి నుంచి బయటికి రావడం అన్నమాట. సో మీరందరూ కూడా అలా ఉండాలి. ఈ తేనెటీగ అయినటువంటి డెబోరా మొత్తం కూడా హృదయంలో దాచుకుంది. ప్రభు ఆమెతో మాట్లాడుతున్నారు. అప్పుడు డెబోరా దేవుణ్ణి అడుగుతూ ఉందన్నమాట. ఎందుకంటే ఆమె ఒక ప్రవక్తి, ఆమె లప్పీడోతు భార్య, అంటే ఒక ఇల్లాలు అనమాట, నాలాగా మీలాగా. పెళ్ళైపోయింది, పిల్లలు ఉన్నారు, ఇంకా అంతే, పెళ్ళైపోయింది, నా పిల్లలు అని బావిలో కప్పలాగా లేదండి. దేవుని కొరకు ఆమె ప్రకాశించింది అన్నమాట. డెబోరా అంటే ఇంకొక అర్థం ఏంటంటే లైట్, వెలుగు అని అర్థం అన్నమాట. ఆమె భర్త లప్పిడోత్ అంటే టార్చ్ అని అర్థం అన్నమాట. సో మనం కూడా ప్రభు కొరకు వెలుగులాగా ప్రకాశించాలన్నమాట. సియోను లెమ్ము ప్రకాశించు అని చెప్తారు కదా. సో ఈమె ప్రార్థన చేస్తూ ఉంటుంది అనమాట, ప్రభువా ఇదో ఈ సీస్రా నుంచి, ఈ కనాను రాజు నుంచి మమ్మల్ని కాపాడండి, 20 సంవత్సరాలు ఇలా పీడించి పిప్పి చేస్తున్నాడు అని ఆమె ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆమెకి ఒకరోజు మాట్లాడతారు, జవాబిస్తారు. అమ్మా నేను కాపాడుతాను ఇశ్రాయేలు ప్రజల్ని, నువ్వు ప్రార్థిస్తున్నావు కదా, నేను కాపాడుతాను. నువ్వు బారాకుని పిలిచి ఈ విధంగా చెప్పు. బారాకు అంటే యుద్ధ శూరుడండి, ఒక సైన్యాధికారి లాగా అనమాట. ఆ బారాకుని పిలిచి చెప్పు, నఫ్తాలి సెబులోను ప్రాంతాల నుంచి 10,000 మంది యుద్ధశూరులను పోగు చేసుకొని తాబోరు కొండ మీదకి వెళ్ళమని. తాబోరు కొండ క్రింద కీషోన్ వాగు దగ్గరికి సీస్రా వచ్చేలాగా నేనే చేస్తాను, నేను మీ వశం చేస్తాను, ఇంకా సీస్రా బారి నుంచి మిమ్మల్ని కాపాడుతాను. అప్పుడు డెబోరా దేవునికి వందనాలు చెప్పి బారాకుని పిలుస్తుంది. బారాకు ఒక గుడ్ న్యూస్ అయ్యా, దేవుడు ఏం చెప్పారంటే నిన్ను 10,000 మంది యుద్ధశూరులను తీసుకొని తాబోరు కొండ మీదకి వెళ్ళమన్నారు.
అక్కడ కొండ కిందికి కీషోన్ వాగు దగ్గర సీసరాని రప్పిస్తా అని చెప్పారు, ఆయనని మన వర్షం చేస్తా అని చెప్పారు. అప్పుడు బారాక్ అంటాడు, అమ్మ నేను వెళ్తాను కానీ మీరు కూడా నాతో రావాలమ్మా అని. అప్పుడు ఆమె అంటది, సరే నేను వస్తాను, కానీ ఈ పయనం వల్ల నీకు కాదు విజయం, కీర్తి నీకు కాదు, దేవుడు ఆ సీసరాని ఒక ఆడపడుచు చేతికి అప్పగిస్తాడు అని. ఇంకా 10,000 మందిని పోగు చేసుకొని బారాక్ ప్రక్కన డెబోరా అనమాట. ఆడవాళ్ళు ఆ కాలంలో యుద్ధ రంగంలోకి ఎవరు వెళ్ళరండి. ఇప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు అందరూ యుద్ధం చేయాల్సిందే, సైనికులు అని లేదు, ప్రతి ఒక్కరూ స్త్రీ పురుషులు 6 నెలలు యుద్ధం చేయాలి సైన్యంలో అనమాట. కానీ ఆ రోజులలో స్త్రీలు యుద్ధ రంగానికి వెళ్ళరు. కానీ డెబోరాకి దేవుడు ఎంత ధైర్యాన్ని ఇస్తారంటే, బారాకుని ఇజ్రాయెల్ సైన్యం 10,000 మందిని తాబోరు కొండ మీదకి నడిపిస్తుందండి. నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉంటారని సామెతలు 28:1 ఉంటుందండి. మనం నీతిగా జీవిస్తున్నప్పుడు ఆ నీతి మనకి ధైర్యాన్ని ఇస్తుంది అన్నమాట. తాబోరు కొండ మీదకి సైన్యాన్ని నడిపిస్తుంది. కొండ క్రింద సీసరా 900 ఇనుప రథాలతో వస్తాడు. ఇలాని సీసరా పైకి చూడగానే బారాక్కి భయం వేస్తుంది అనమాట, వీళ్ళందరికీ భయం వేస్తుంది. అప్పుడు డెబోరా చెప్తుంది, ఆయనను చూసి భయపడకండి, వెళ్ళి తరిమి కొట్టండి, దేవుడు మన చేతికి ఈరోజు అతన్ని అప్పగించారు, వెళ్ళండి, యావే మన పక్షాన పోరాటం చేస్తాడు అని వాళ్ళకి ధైర్యాన్ని చెప్తూ ప్రోత్సహిస్తుంటే వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్తారు. వెళ్ళి ఆయనని ఆ సైన్యాన్ని 900 రథాలతో వస్తాడు కదా, ఆ సైన్యాన్ని తరిమి కొడుతుంటే దేవుడు ఏం చేస్తారంటే చూడండి, సీసరాకి భయాన్ని కలవరాన్ని కలగజేస్తాడంట. మనం అలా ప్రార్థించాలి. సైతాన్కి, పిచాచులకి, త్రాగుబోతు పిచాచులు, ఇంకా ఏమేం పిచాచులు ఉన్నాయో, తిండిబోతు పిచాచులు, ధనాశ, అబద్ధాలు, అసూయలు, భయం కలగాలి, కలవరాన్ని దేవుడు కలగజేయాలండి. దేవుడు వాళ్ళకి భయాన్ని కలగజేసి సైతాన్ రాజ్యంలో ఉన్న పిచాచులకి మనకి ధైర్యాన్ని దయచేయాలి. ఇంకా అప్పుడు భయం వచ్చేసి సీసరా పరిగెత్తుతూ ఉంటాడనమాట. ఇంకా సీసరాకి ఎంత భయం అంటే కలవరం కలుగుతుంది అని పరిగెత్తుతూ ఉంటాడనమాట. ఎందుకంటే వెనకాల బారాక్ ఆయనను తరుముతూ ఉంటాడు. పరిగెత్తి ఒక గుడారం కనబడుతుంది. ఆ గుడారంలో ఇజ్రాయేల్ వనిత ఉంటుంది అనమాట, యాయేల్ అని. ఇంకా అప్పుడు ఆమెను చూసి, ఇదో కొంచెం మజ్జిగ ఇవ్వమ్మా అంటే మజ్జిగ ఇస్తుంది అనమాట. తర్వాత ఆయన పడుకుంటాడు ఆ గుడారంలో. కొంచెం దుప్పటి కప్పు, ఎవరన్నా వస్తే ఎవరు రాలేదని చెప్పు, ఎవరన్నా వచ్చి అడిగితే అంటే అలాగే దొర అంటుంది. అప్పుడు మజ్జిగ తాగిన తర్వాత గాఢ నిద్ర దేవుడు కలగజేస్తాడు, నిద్రపోతాడండి. అప్పుడు యాయేలు ఆ గుడారంలో గుడారపు మేకు ఉంటుందండి, ఆ మేకు తీసుకుంటుంది ఒక చేత్తో, ఇంకో చేత్తో సుత్తి తీసుకొని ఆయన ఇట్లా పడుకుంటాడు కదా ఒకవైపుకి, ఆ కణత మీద గుడారపు మేకుని పెట్టి సుత్తెతో ఇట్లా కొట్టే ఆ మేకు అటు నుంచి ఇటు వచ్చి చస్తాడు. ఎందుకంటే ఈ దుర్మార్గుడు ఎంతమందిని చంపాడు, ఇనుప రథాల కింద పిప్పి చేశాడు మా పిల్లల్ని, మాదంతా దోచుకొని పోయాడు, మాకు కడుపుకి తిండి లేకుండా చేశాడు అని ఆమెకు అంత ధైర్యాన్ని దేవుడిస్తారండి. అతను ఇట్లా చంపేస్తుంది. అప్పుడు ఇంకా బారాకు వెతుక్కుంటూ వస్తాడు కదా, వెతుక్కుంటూ వస్తే ఈమె ఎదురెళ్తుంది అనమాట. యాయేల్ ఎదురెళ్ళి నేను చూపిస్తా సీసరానని. అప్పుడు చూపిస్తే చచ్చిపడి ఉంటాడు కదా, ఈ సుత్తితో కొడుతుంది కదా గుడారపు మేకుతో, చచ్చిపడి ఉంటాడు. ఇంకా అందరికీ ఎంత సంతోషం అంటే అందరూ కలిసి దేవుణ్ణి స్తుతిస్తారండి. 5వ అధ్యాయం అన్నమాట. ఆ స్తుతిలో మీరు వినాలి. వాళ్ళు ఏమంటారంటే 5వ అధ్యాయంలో 7వ వచనం అన్నమాట. డెబోరా, నీవు ఇజ్రాయేల్ పాలిట తల్లి వలె నీవు విజృంభించే వరకు ఇజ్రాయెల్ దేశం నిర్జీవంగా పడిందంట. ఆత్మలో చచ్చిన వాళ్ళుగా ఉన్నారు. కానీ ఈమె ఆత్మీయ తల్లిలాగా ఇజ్రాయెల్ ప్రజలందరినీ పిలిపించి, ఎక్కడండి ఖర్జూరపు చెట్టు కింద ఒకవైపు జడ్జిగా పనిచేస్తూ ఇంకొక వైపు ఆత్మీయ తల్లిలాగా అందరినీ కూర్చోబెట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, మోషే ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేల్ ప్రజలకి బోధించి అందరినీ నీతి మార్గంలో నడిపిస్తుందండి.
40 సంవత్సరాలన్నమాట. ఇంకా వాళ్ళు ఏమంటారంటే డెబోరా లెమ్ము మేల్కొనుము అని చెప్తారనమాట. మనం కూడా అలా ఉండాలండి, అలా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఇంకా యాయేలు గురించి కూడా రాస్తారు. యాయేలు గుడారములలో వసించు వనితల్లో ధన్యురాలు. సీస్రాకి ఆమె మజ్జిగ ఇచ్చి దుప్పటి కప్పింది. తర్వాత గుడారపు మేకుతో సుత్తెతో కొట్టగా అతడు చచ్చాడు. యాయేలు ధన్యురాలని చెప్తారు. చెప్పి ప్రభువా మా శత్రువులందరూ సీస్రా వలె చత్తురుగాక, కానీ నీ ప్రజలైన నీతిమంతులు మాత్రం ఆకాశంలో నక్షత్రాల్లాగా ప్రకాశించుదురుగాక. ఎందుకండి ఇది బైబిల్లో రాయబడింది అంటే మన కొరకు, డెబోరా కొరకు కాదు. ఇప్పుడు స్త్రీలందరూ లేవాలి, ప్రభు కొరకు మనం నిలబడాలి. మీరు ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊర్లో వాళ్ళకి 1 గంట సేపు మీరు కూర్చొని స్త్రీలందరూ వాక్యాన్ని ధ్యానించుకొనండి. మీరు కూడా ఇలాగే డెబోరా లాగా మీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని దాచుకొనండి. 73 గ్రంథాలు అప్పుడు మీ హృదయంలో నుంచి రావాలన్నమాట. నన్ను విశ్వసించు వాని అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. యోసేపుని గురించి ధ్యానించుకున్నాము. యోసేపు కొట్లు తెరిచి ధాన్యాన్ని పంచాడు. కొట్టు ఏంటండి? మన హృదయం. ధాన్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. అందరికీ వాక్యాన్ని పంచి అందరూ ఆ వాక్యం ప్రకారం నీతి మార్గంలో నడిచేలాగా ప్రతి ఒక్కరూ పనిచేయాలండి. ఇప్పుడు ఇది స్త్రీలు ప్రకాశించవలసిన సమయం అన్నమాట. మరియ తల్లి ద్వారా దేవుడు యేసుప్రభుని లోకానికి ఇచ్చారన్నమాట. మగ్దలేన మరియా, ఈరోజు డెబోరా, మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యంతో నింపబడి ఆ వాక్యాన్ని మీరు పాటించండి, తర్వాత ప్రకటించండి. ప్రభు కొరకు ప్రకాశించవలసిన సమయం. ముగించే ముందు ఒకసారి ముఖ్యాంశాలు చదువుతాను, మీరు వాటిని రాసుకొనండి. దేవుడు నాటిన నీతి వృక్షంలో 9వ భాగం, డెబోరా దేవుడు నాటిన నీతి వృక్షం. ప్రజలు దేవుని విధేయించినప్పుడు విజయంను, అవిధేయించినప్పుడు అపజయంను పొందుదురు అని ఈ గ్రంథ సారాంశం. ఇజ్రాయేలీలు దుష్కార్యములు చేసి యావేకు కోపం రప్పించిరి అని 7 మార్లు ఈ గ్రంథంలో రాయబడి ఉంటుందండి. కొటేషన్స్ ఇక్కడ రాశాను. అప్పుడు దేవుడు డెబోరాను న్యాయాధిపతి ద్వారా ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షిస్తారు. ఆ రోజులలో డెబోరా ఇజ్రాయేలీల తగాదాలు తీర్చుండెడిది. ఆమె ఒక ప్రవక్తి, లప్పీడోతు భార్య, ఒక ఇల్లాలు. డెబోరా ఇజ్రాయేళ్ల పాలిట ఆత్మీయ తల్లి, వారిని నీతి మార్గంలో నడిపించిన నీతి వృక్షం. నీతిమంతుడు తోడి వారికి నీతి మార్గమును చూపును. సామెతలు 12:26. అనేకులను ధర్మ మార్గంలో నడిపించేవారు పరలోకంలో నక్షత్రముల వలె ప్రకాశింతురు అని దానియేలు 12:3 వ్రాయబడిందండి. అలా ప్రకాశించిందండి డెబోరా. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, డెబోరా ఎలా ఇజ్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాలు నీతి మార్గంలో నడిపించారో, ధర్మశాస్త్రాన్ని బోధించారో, అలా స్త్రీలందరినీ కూడా లేవనెత్తండి. ప్రతి తల్లి ఒక తేనెటీగలాగా బైబిల్ గ్రంథంలో 73 తోటల్లో నుంచి తేనెని సేకరించి హృదయంలో దాచుకొని తన పిల్లలకి, తన ఊరి వాళ్ళకి, దేశానికి వాక్యాన్ని ప్రకటించడానికి కృపని దయచేయండి. మీ కొరకు స్త్రీలందరూ ప్రకాశించే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మీరందరూ తేనెటీగలాగా ఈ బైబిల్ గ్రంథంలో 73 గ్రంథాలు, 73 తోటల్లోంచి తేనె సేకరించి ఇక్కడ దాచుకొని అందరికీ పంచిపెట్టండి. ముందు మీ పిల్లలకి, తర్వాత మీ ఊర్లో ఉన్న వాళ్ళకి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు.